హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రాయలసీమ స్పెషల్ పుల్లగూర చూపిస్తున్నానండి. వంకాయ అలాగే బెండకాయ కాంబినేషన్లో మంచి పుల్లగూర చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎస్పెషల్లీ అన్నము చపాతీలోకి చాలా బాగుంటుంది. దీనికోసము బెండకాయలు అలాగే వంకాయలు, టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొంచెం చింతపండు, కొంచెం కరివేపాకు వీటన్నిటిని నీట్గా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇక్కడ వంకాయలు అలాగే బెండకాయలు ఈక్వల్ క్వాంటిటీ లేకున్నా కొంచెం బెండకాయలు తక్కువైనా తీసుకోవచ్చు, వంకాయ తక్కువైనా తీసుకోవచ్చు అండి. కానీ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎక్కువ తక్కువైనా పర్లేదండి. నెక్స్ట్ వీటి కోసం పాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియను అలాగే పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు వేసి వీటన్నిటిని మగ్గించుకోవాలి. పచ్చిమిర్చి ఇలాగా చీలికలుగా చేసి వేసుకుంటే మనకు కారకారంగా కూడా బాగుంటుందండి పుల్లగూర. వీటిని లిడ్ క్లోజ్ చేసి మగ్గించుకోవాలి. చూడండి ఇలాగా పచ్చిమిర్చి ఆనియన్ మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు కూడా వేసుకొని టమాటాను కూడా మగ్గించుకోవాలి. మనము ఇలాగా 1 బై 1 మగ్గించుకుంటూ వేసుకుంటే పుల్లగూర రుచి చాలా బాగుంటుందండి. టమాటో కూడా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయలు వేసుకొని సరిపడా ఉప్పు, పసుపు వేసి బెండకాయ ముక్కల్ని బాగా కలుపుకోవాలండి. అడుగునటువంటి ఆనియన్, టమాటో అంతా కలిసేలాగా. నెక్స్ట్ ఇందులోనే కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. వంకాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత మరొకసారి అన్నీ కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే పులుపుకు తగ్గట్లు కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి. చింతపండు వేసి మరొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలన్నింటినీ మగ్గించుకోవాలండి. బెండకాయ, వంకాయ అలాగే మనము చింతపండు కూడా వేసాం కదా. వీటన్నిటిని కూడా బాగా మగ్గించుకోవాలి. చూడండి ఇలాగా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలాగా మనకు కూరగాయ ముక్కలు మగ్గితేనే చాలా టేస్టీగా ఉంటుందండి పుల్లగూర. ఇప్పుడు ఇందులో సరిపడా వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు, పులుపు అలాగే ఏమైనా తక్కువ ఉంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చండి. జస్ట్ కూరగాయ ముక్కలు మునిగేంత వరకు మాత్రమే వేసుకోవాలండి వాటరు. మరీ ఎక్కువ వేస్తే పుల్లగూర పల్చగా అయిపోతుంది. అంతే. ఇదంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి కాసేపటికి మనకు ఇలాగా కూరగాయ ముక్కలన్నీ ఉడికిపోయి వాటర్ కూడా అయిపోయి బాగా దగ్గర పడిపోతుందండి. ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. తొందరగానే ఉడికిపోతాయి కూరగాయ ముక్కలు. ఎందుకంటే మనం ముందుగా బాగా మగ్గించుకున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోతాయి. దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత పప్పుగిత్తితో బాగా మెదుపుకోవాలండి. చూడండి టమాటో, పచ్చిమిర్చి మెదిగేలాగా ఇలాగ పప్పుగిత్తితో బాగా మెదుపుకోవాలి. ఈ పుల్లగూర కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందండి. కారకారంగా, పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది అన్నము అలాగే చపాతీలోకి. చూడండి ఇలాగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మనము తిరగమాత పెట్టుకోవాలండి. తిరగమాత పెడితేనే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు తిరగమాత కోసం పాన్లో సరిపడా ఆయిల్ వేసుకొని ఇందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు అంతే అండి. ఏం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది కొంచెం మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా మెదిపి పక్కన పెట్టుకున్నాం కదా పుల్లగూర అంతా ఇందులో వేసుకోవాలి. తిరగమాతలో పుల్లగూర వేసి మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే వంకాయ అలాగే బెండకాయ కాంబినేషన్లో రాయలసీమ స్పెషల్ పుల్లగూర రెడీ అండి. చూస్తుంటేనే నోట్లో నీళ్ళూరుతున్నాయి కదండి. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి. మరి నా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.